అంత యాక్టివ్గా ఉండాలండి. మీకు అందరికీ మీకు ఐడియా ఉంటుంది. మీకు అందరికీ ఒక విషయాన్ని మీకు మనం చేస్తాం, జ్ఞాపకం చేస్తాం మీ ద్వారా జిల్లాలో ప్రధాని హెల్త్ డిపార్ట్మెంట్స్ మన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో ఒక సెరీన్ అని ఒక 10 కోట్ల గ్యాస్ లీక్ అవుతుంది. గ్యాస్ లీక్ అవుతుంటే మేము అందరం అక్కడ ఉన్నాం. ఎక్స్పర్ట్స్ అందరితో ఎక్కడెక్కడ ఉన్నాం అందరితో కూడా మాట్లాడించారు. మాట్లాడిన తర్వాత వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే అది ఎక్కువగా గీసేస్తే దానివల్ల విశ్వాసం వస్తుంది, ప్రాణాలు ఉంటాయని చెప్పారు. చెప్తే ఏం చేశామంటే ఓ 2 షిప్పుల్లో నుంచి లోడ్ చేయించి సముద్ర గర్భాన్ని తీసుకుపోయి అక్కడ వచ్చి వాటిని వచ్చి స్టాండ్ బై పెట్టి అవసరమైతే అది అక్కడే చెప్పి పెట్టి ఆ యాజమాన్యానికి వచ్చి వాళ్ళు ఎక్కడో ఫారెన్లో ఉంటే వాళ్ళకి చెప్పి దాన్ని మీరు ఇమ్మీడియట్ ఎక్కడ షిఫ్ట్ చేసుకుంటారా లేకపోతే అక్కడే దాన్ని ప్రాసెస్ ఇవ్వడానికి చెప్పిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తా. అది ప్రభుత్వం ద్వారా బాధ్యత. అది నాయకత్వం తాలూకా లక్షణం. చెప్పండి మీ పత్రికా సోదరం అవునా కాదో? ఆ 48 గంటలు ఆ 62 గంటలు నేను కూడా ఉన్నాను కదా ఇక్కడే. క్షణం ఒక పక్క అధికారులు, ఒక పక్క మేము, ఒక పక్క నిపుణులతో ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకుని ఏ రకమైన చర్యలు చేసామో 15,000 మంది అప్పటికి ఎంతమంది 55 మందికి ఇబ్బంది అయింది. నిన్న పాపం ఇబ్బంది పడ్డారు చాలా బాధాకరంగా. 15,000 మంది అందులో వెళ్ళిపోతే ఎక్కడెక్కడే సిబ్బంది పెట్టాం. కంటిన్యూస్గా 15 రోజులు ఏ ఒక్కరికో చిన్న ఇబ్బంది లేకుండా అందరికి కూడా సాకాం. ఇంత ఈ 17 మందిని వచ్చి తీసుకెళ్ళడానికి మీద అంబులెన్స్లు లేవు. ఈ 35 మందిని హాస్పిటల్లోకి వెళ్ళడానికి చేర్చడానికి వచ్చి అంబులెన్స్లు లేవు. బస్సుల్లో తీసుకొచ్చి మరి ఆటోల్లో తీసుకొస్తే ఏమైంది? ఎంతకం మీకున్న బాధ్యత ఏమైంది? నీలాంతరాకానికి నాయకులు చెప్పే నాయకులకి అనుభవం లేని నాయకులు నమ్మాలి. నాయకులకి వచ్చి అనుభవం ఉన్న నాయకులు మీ అందరూ కూడా మాటల్లో మళ్ళీ పెరిపెచ్చు. అందుకే ఇప్పుడు మేము పెట్టిన కారణం అంటే ఏదో వాళ్ళు మాట్లాడిన విమర్శించడానికి మేము పెట్టలే. వాస్తవ విషయాలు ఎందుకంటే ఎక్కువగా ఎందుకు ఆపండి. చూస్తే బయట చూసే వాళ్ళు వచ్చి అసహించుకుంటున్నారు. ఇక్కడ ప్రాణాలు పోయి ఇబ్బంది పడి ఉంటే ఈ రకమైన మాటలు అని చెప్పని ఇంకా ఒక్క నిమిషం ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అది నాది ఒక్క నిమిషం కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడతారు. అందుకు నేను అడుగుతుంది ఇది ఈ సెకండ్ ఇంకా 3వ సెకండ్ ఇంకా 3వ విషయం అన్నమాట. ఓ 4 రోజుల కింద హెచ్చర్లో నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్త కోనా ప్రసాద్ అనే వ్యక్తిని రాత్రి మా ఇంటికి వస్తున్నప్పుడు దారి కాచి అతన్ని వచ్చి లేదా హత్యాప్రయత్నం చేశారు. అతను నిన్న రోజున కేజీహెచ్లో నా 3 రోజులు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడి నేను రోజు చనిపోయాను. దయచేసి హత్యారాజకీయాలు ఆపండి. ఇది మంచి పని కాదు. మేము అందుకే చెప్పాం. మీరు ఢిల్లీకి వెళ్ళారు, దేనికి వెళ్ళారని మొన్న అడిగారు నన్ను. ఇలాంటి సంఘటనలకి దీన్ని సభ్య సమాజం అంగీకరించదు. మన ప్రాంతాలు లాంటివి లేవు. వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి ఇందులో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ ఉన్నారో సుమారు 9 మంది 15 మంది వరకు ఇందులో ఉన్నారు. అందరి మీద తిరిగినట్టు పెట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దాని మీద చర్య తీసుకోమని కోరుతున్నాం.
కూడా ఒక ప్రాణాన్ని తీసిన అమ్మ వాళ్ళందరినీ కూడా. చిన్న కుర్రాడు 27 సంవత్సరాలు యంగ్ బాయ్, అతని మీద ఇది చాలా దారుణం, ఇది జరగడం చాలా బాధాకరం. అది కోరుతున్నాం. ఏదైతే ఇందాక మా పార్టీ అనౌన్స్ చేసింది, మీ దగ్గర అనౌన్స్ చేసామో, మా నాయకుడు పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలని చనిపోయిన కుటుంబానికి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళని సానుభూతి తెలియజేయడానికి, వాళ్ళకి ఇంటికి బాధార్చి వాళ్ళకి ఇవ్వాలని, అలాగే ఎవరికైతే ఇంజూర్డ్ అయ్యారో వారికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ప్రత్యక్షంగా ఇవ్వాలని తీసుకెళ్ళి అక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు పెద్దలు ఇది ఇవ్వాలనేది నిర్ణయించాం. ఆ విషయాన్ని కూడా మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తాం. మేము కూడా ప్రత్యక్షంగా వాళ్ళకి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ డౌట్లు? నేనేమీ మర్చిపోలేదు. నేను మర్చిపోయారని వాళ్ళు అంటున్నారా, మీరు అంటున్నారా? అదే అది కూడా నేను రాజకీయాలు ఇస్తున్నాను. మీరంటున్నారా, వాళ్ళు అన్నారా? ఎవరు వాళ్ళంటే ఎవరు? బాబు ఇగో దయచేసి పత్రికా సమావేశం అన్నప్పుడు ఒక గౌరవ సాంప్రదాయం పరంగా ఉండాలి. నీకు తెలియదని కాదు, ఏదైనా మీరు చెప్పినప్పుడు నేను ఎలాగైతే ఎంత ఇష్యూలు ఎంత చెప్తున్నానో అలాగే పలానా వాళ్ళు వాళ్ళ క్షతగాత్రులు అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు వచ్చి ఇక కలగాత్రి గుర్తేసా అనే విషయం నువ్వు చెప్తే ఇంత డిస్కషన్ రాదు, ఎంత లైవ్లో వస్తుంది. అది చెప్పండి మరి. అందుకే అది చెప్పలే కదా, నేను అడిగితే నేను చెప్పలే కదా. ఎవరు అడిగింది? ఏం స్ట్రగుల్ ఫీల్ అవుతాం అనేది ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ స్ట్రగుల్ ఫీల్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన కార్యక్రమం అన్నింటినీ చేశాము. పర్మనెంట్ హాస్పిటల్ స్టిక్ చేద్దామా, పర్మనెంట్ కాకుండా అక్కడ ఉన్న హాస్పిటల్ దాన్ని కన్వర్ట్ చేస్తాం. సంవత్సరాలు ఉన్న హాస్పిటల్ని డెడికేటెడ్గా దీన్ని కన్వర్ట్ చేస్తాం తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. అది ఇంకోటి చెప్పండి. నిన్న ఏంటి దేంట్లో వచ్చింది? వచ్చి చెప్పారు మాకు, వెళ్ళిపోయామని చెప్పిందే ఇవాళ. నేను వచ్చి అది ఎక్కడికి అంటే సారీ ఇక్కడ అప్పరుస్తుంది కానీ నేను ఆ పెళ్ళికి వెళ్ళాను. ఇక మా అమరు వచ్చి అనౌన్స్ చేస్తాను, ఉండదు రేపు వస్తాను నాన్న చెప్పి వచ్చి అనౌన్స్ చేద్దాం ఉండని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అంతే. ఇంకేంటని వెయిట్ అంటున్నావు? నిన్న చెప్పారు, నేను చెప్పేలేదు, ఇప్పుడు ప్రకటిస్తున్నావు. నిన్న చెప్పేయలేదు. ఎందుకు ఆయన మేము పార్టీ మేము చెప్పింది కాదేంటి? మేము చెప్తే కదా. సరే అది మంచిదే కదా, దానివల్ల మేము దాన్ని విమర్శిస్తాం. మేము వచ్చాక కాబట్టి ఇచ్చారని మనమే వాళ్ళకి అందడమే మా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధర్నా అనే మాట ఎందుకు వచ్చింది ఒకటంట, ఎందుకు వచ్చింది? 2 సందర్భాలు వచ్చింది. ఒకటి యాజమాన్యంతో ముందు తప్పిపోయి యాజమాన్యం బాధ్యత డబ్బు ఇవ్వడం బాధ్యత అనే మాట ఒకటి. రెండోది వచ్చి యాజమాన్యం ఒక ఎవరు కన్వే కనిపించలేదు, ఎవరో రాలేదు, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు అనే మాట ఒకటి. ఆ 2 రావడంతోనే మాట వచ్చింది, అందుకు వచ్చింది, అంతేగాని ఇంకెందుకు రాలే. అవును, సేఫ్టీ యాక్ట్ జరగాలి 2020లోనే మేము వచ్చి ఒక జీవో జారీ చేశాము. జీవో ప్రకారం కమిటీలు వేసాము. కమిటీ ప్రకారం ఎప్పటికప్పుడు పీరియాడికల్గా సేఫ్టీ యాక్ట్ చేస్తూనే ఉన్నాము. ఏంటి గత 3 నెలలుగా, గత ఎన్నికల 5 నెలల కాలంలోనే తెలియదు. దాని పర్యవేక్షణాధికారి కూడా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ దాని పర్యవేక్షణాధికారి బయట వ్యక్తులే కాదు. ఆఫీసర్ రిటైర్ అయిపోలేదు, ఇంకా పెద్ద పదవుల్లో ఉన్నారు. వాళ్ళ బాధ్యత.
అది కాదు వాళ్ళ బాధ్యత కదా, కాదు అలాగని మేమేమి అది వాళ్ళ బాధ్యత అనలే కదా. అది తోపుడే ఒకళ్ళ మాత్రం తోలుచుకోవడం కాదు. ఇక్కడ జరగబోయేదాన్ని జరిగిన దాన్ని ఏ విధంగా చేయాలని చూసుకోవాలి. అందుకే సింపుల్గా గత ప్రభుత్వాలు అంటే ఇదేమి గత ప్రభుత్వాలా, దానికే ఆయన అన్నారు గత ప్రభుత్వాలు అంటున్నారు కదా మీరు ఏంటి మరి ఫీజు రింబర్స్మెంట్ అయిపోవడం కూడా గత ప్రభుత్వంతో చేసిందా, అమ్మోడు అయిపోవడం కూడా గత ప్రభుత్వమే కదా చేసిందా, దానికి కారణం కూడా గత ప్రభుత్వమేనా, లేకపోతే ఏది దాని పేరు రైతు భరోసా అయిపోవడం కూడా గత ప్రభుత్వం చేసిందా, కాదు కదా. గత ప్రభుత్వం ఉంటే చేసేదే ఇప్పటికీ. అవన్నీ కూడా అవన్నిటికీ ఓవరెండుకమ్మ కదా మీరు హామీలు ఇచ్చింది ప్రజలకి. మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మా దగ్గర గణితాలు ఉన్నాయి, మా దగ్గర రిజు ఉంది, మా దగ్గర అక్షయపాత్ర ఉంది, మేము చత్రం నుంచి సంపద సృష్టిస్తాం అని చెప్పారు కదా. మీరు చెప్పారు కదా, మేము చెప్పారు కదా అని ఆ విషయాన్ని ఇస్తారు ఆయన. దాని నుంచే, అంతేగాని అక్కడేం రాజకీయ ఉపన్యాసంలే. సందర్భాన్ని బట్టి దాన్ని లింక్ చేస్తూ ఆ మాటగా చెప్పింది మాట. ఇప్పుడు వాళ్ళు అడిగారు నన్ను పెద్ద ఆయన ఇదంటే ఒక హాస్పిటల్ వచ్చి కన్వర్ట్ చేస్తామండి, దాన్ని మేము చెప్పిన ఇచ్చామండి అని చెప్పాను కదా. అది అంతకంటే ఏముంది. థర్డ్ పార్టీ నో అలాగే ఆయన చెప్పలే. థర్డ్ పార్టీతో వచ్చిన రిపోర్ట్ని అమలు జరపలేదని నాకు అర్థమైంది. థర్డ్